విజయం తిరుమలలో త్రిష పూజలు అందుకేనా? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్, అదే పొలిటికల్ హీట్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ అందరి కళ్ళు ముఖ్యంగా రెండు రాష్ట్రాలపైనే పడ్డాయి. అవే పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలకు గట్టి షాక్ తగిలేలా ఉంది. కానీ వీటన్నిటికంటే కోట్లాది మంది దృష్టిని ఆకర్షిస్తున్న అసలు సిసలైన సంచలనం ఒకటి ఉంది. అదే తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ. వెండితెరపై తన మాస్ ఇమేజ్ తో రికార్డులు బద్దలు కొట్టిన తలపతి విజయ్ ఇప్పుడు రాజకీయ తెరపై కూడా సూపర్ హిట్ కొట్టబోతున్నాడు. తాను స్థాపించిన పార్టీ తొలి ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టిస్తుంది. నిన్నటి దాకా వీళ్ళకి ఒక్క సీట్ కూడా రాదు అని విమర్శించిన వాళ్ల నోర్లు మూయిస్తూ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ఈ రిజల్ట్స్ ఉత్కంఠలో ఉండగా కథలో ఒక ఊహించని ట్విస్ట్. అదే హీరోయిన్ త్రిష తిరుమల పర్యటన. ఓవైపు తమిళనాడులో ఫలితాలు వెలువడుతున్న వేళ సరిగ్గా తన పుట్టినరోజు రోజే త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఆదివారమే ఆమె ఇన్స్టాగ్రామ్ లో తాను తిరుమల వెళ్తున్నట్లు పోస్ట్ చేశారు. ఇంకేముంది, సోషల్ మీడియాలో ఒకటే రేంజ్ లో చర్చ మొదలైంది. త్రిష శ్రీవారిని దర్శించుకుంది తన పుట్టినరోజు కోసం కాదు, విజయ్ పార్టీ గెలవాలని అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇప్పుడు టీవీకే పార్టీ విజయం దిశగా దూసుకు వెళ్తుండడంతో త్రిష పూజలు ఫలించాయని, ఆమె దేవుణ్ణి కోరుకోవడం వల్లే విజయ్ గెలవబోతున్నాడని నెట్టింట ఒక ఆసక్తికరమైన ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, తమిళ రాజకీయాల్లో కొత్త శక్తిగా అవతరించిన విజయ్ పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే అధికారాన్ని అందుకునే రేసులోకి వచ్చారు. స్వయంగా విజయ్ పెరంబూర్, తిరుచి, ఈస్ట్ నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నాయి. ఇండియా సర్వే టుడే 92 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్పగా, రిటైర్డ్ ఐపీఎస్ రవి సర్వే ఏకంగా 121 సీట్లు టీవీకే కైవసం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. ఫలితాల్లోనూ ఇదే ట్రెండ్స్ కనిపిస్తుండడంతో ఇప్పుడు ఏఐఏడీఎంకేతో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి దళపతిగా ఎదిగిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా సీఎం సీటునే టార్గెట్ చేశారా? తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారా అన్న ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో పూర్తి స్పష్టత రానుంది.